వైసీపీపై ఫుల్ ఫైర్ అయ్యారు పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత. రాజధాని లేని రాష్ట్రం అంటే ఏపీనే అని, రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత సీఎం జగన్దేనంటూ విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో ఎంపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి ఆమె రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోకి రాగానే వారిపై పూలవర్షం కురిపించిన గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గత 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా సవిత విమర్శించారు. ఏం అభివృద్ధి చేశారని ప్రజలను వైసీపీ ఓట్లు అడుగుతోందని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే ఆమె చెప్పారు. గత 5 ఏళ్లలో నిత్యావసర ధరలు పెంచారని, మద్యం పానం నిషేధం విధిస్తామని చెప్పి లిక్కర్ రేట్లు భారీగా పెంచారని ఆమె విమర్శించారు. ప్రజల నుంచి పలు రకాలుగా డబ్బును దోచుకుని సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్థిక వనరులు సృష్టించి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. మిమ్మల్ని అందరినీ కలవటం అవకాశం ఇచ్చినందుకు, మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని భూస్థాపితం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ మన రొద్దం మండలంలో వైటిరెడ్డిపల్లి గ్రామం కూడా కరెంట్ ఇచ్చారు, హౌసింగ్ ఇచ్చారు. అదేవిధంగా పరిటాల రవి గారు చేశారు, మళ్ళీ సునీతమ్మ గారు చేశారు, పార్థసారథి గారు ఇప్పుడు నడుస్తున్న రోడ్లు పార్థసారథి గారు చేపించారు, వెలుగుతున్న లైట్ పార్థసారథి గారు చేపించారు, మినరల్ ప్లాంట్ పార్థసారథి గారు తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపించారు. మరి అభివృద్ధి అంతా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందా లేదా చెప్పండి. మరి 5 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏమీ లేదు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర నుంచి దోచుకున్నాడు. కరెంటు బిల్లులో దోచాడు, గ్యాస్ లో దోచాడు, ఒక పక్క పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు. ఇప్పుడు వేసుకున్నాడే మందు వేసినాడే కల్తీ మందు, అది కూడా వేసాడు. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఒకటే, బడి మనమే, రోడ్డు మనమే, నీళ్లు మనమే, లైట్లు మనమే, అభివృద్ధి మంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కాబట్టి ఓటు అడిగే పార్టీకే ఉంది. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, లాస్ట్ టైము ఒక్క ఛాన్స్ అని చెప్పి కొంతమంది మోసపోయారు. ఇంకా మోసపోతుందని చెప్పండి, మోసపోతే మళ్ళా అదే ఫ్యాన్ కి ఉడేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా అభివృద్ధి, ఇంతే కాదు ఎక్కడ చూసినా కియా ఫ్యాక్టరీ అనుబంధ సంస్థలు, ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయరు, ఒక పక్క నాసన్ బెల్లు, ఎక్కడ చూసినా మన అభివృద్ధి కనిపిస్తుంది. ఏదో మొన్న ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరూ మోసపోయారు. ఇంకా మోసపోవద్దండి, దయచేసి ఇంకా మోసపోవద్దండి. ఇంటింటికాటికి వెళ్ళండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయమనండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన గ్రామం బాగుపడుతుంది, మన చెరువులకు నీళ్ళు వస్తాయి, మన ఇంటింటికి కొలాయి వస్తుంది, ఇసుక ఉచితంగా తోలుకోవచ్చు, 3 సిలిండర్లు ఉచితంగా తీసుకోవచ్చు, 4,000 పెన్షన్ ఇంటి వద్దకు ఇవ్వబోతున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు 1,500 ఇవ్వబోతున్నాం. అమ్మ దీవెన కింద, తల్లి దీవెన కింద ఒక్కొక్క బిడ్డకి 15,000, ఇద్దరున్నా 30,000, ముగ్గురున్నా 40,000 ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ప్రతి రైతన్నకు ఒక్క పాస్బుక్ కి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం.